చాలా ఇంటరాక్ట్ అయిన సందర్భాల్లో కూడా నేను గుర్తు చేసుకుంటాను. ఎందుకంటే ఆ రోజు మేము అనుభవించిన బాధ కానీ, మేము పోరాడిన పోరాటం కానీ, ఈరోజు దేవుడి దయ వల్ల మాకు ఆ పవర్ మాకు చేతులకు వచ్చినప్పుడు మేము ఎంత మేరకు వాళ్ళకి న్యాయం చేయాలి అన్న కాన్సెప్ట్ మీద డెఫినెట్గా మేమందరం కూడా స్టాండ్ అయి ఉండాలి. ఎస్పెషల్లీ ఆ ఒక్క కాజ్ గురించే ఒక హోమ్ మినిస్టర్ హోదాలో మీరు ఇక్కడికి వెళ్తారా అని 2-3 అడిగినా కూడా నేను వెళ్ళి తీరాలి, వాళ్ళకి ఒక భరోసా ఇవ్వాలి అని ఒకే ఒక కారణంతో నేను ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే గవర్నమెంట్లో ప్రతిపక్షంలో ఉండేటప్పుడు మనం ఎన్ని మాట్లాడుకున్నా ఎలా ఉన్నా గవర్నమెంట్లోకి వచ్చేసరికి మా మాట ప్రతిదీ కూడా మీ అందరికీ ఆన్సరబుల్ అవుతుంది. అందువల్ల నేను పర్టికులర్గా ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇంచుమించుగా 2 months నుంచి ఒక యాజ్ ఎ హోమ్ మినిస్టర్గా నేను ఇక్కడ బాధ్యతలు తీసుకున్న తర్వాత కొన్ని సందర్భాల్లో భయం అనిపిస్తుంటుంది. కొన్ని సందర్భాల్లో కొంతమంది నా దగ్గరికి వస్తుంటారు. వచ్చినప్పుడు వాళ్ళు చెప్పే మాటలు, వాళ్ళు చెప్పే బాధ విన్న తర్వాత ఒక్క క్షణం భయం అనిపిస్తుంది. అంటే చిన్న పిల్లలు కూడా ఈరోజు మీరు నమ్ముతారా, నేను ఫస్ట్ వచ్చిన దగ్గర నుంచి గౌరవ చంద్రబాబు నాయుడు గారు కానీ, కూటమి ప్రభుత్వం కానీ పర్టికులర్గా గాంజా మీద, డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపుతామని చెప్పడానికి గల కారణం ఏంటంటే ఈ ఇన్సిడెంట్స్ అన్నిటికీ కూడా ప్రధానమైన మూల కారణం ఆ గాంజా డ్రగ్స్ దగ్గరే వచ్చింది. ఆ గాంజా డ్రగ్స్ని కానీ మనం ఎంత ప్రివెంట్ చేయగలిగితే, ఎంత ఆపగలిగితే ఇటువంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా మనం మేజర్గా ఆపొచ్చు అన్న ఒకే ఒక కాన్సెప్ట్ మీద మేము ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా కూడా ఒక్కొక్కసారి మీరు నమ్ముతారా, స్కూల్ బ్యాగుల్లోకి వెళ్ళిందమ్మా గాంజా. నేనేదో ప్రభుత్వాలను తిడుతున్నానో, ప్రభుత్వాలు విమర్శిస్తున్నానో కాదు. లాస్ట్ 5 yearsలో అది ఒక్కసారి సైడ్ ట్రాక్ పట్టేసరికి 7 years బాయ్ వాళ్ళ ఫాదర్ నా దగ్గరకు వచ్చి, మా అబ్బాయి గాంజాకి అలవాటు పడిపోయాడండి, వాడిని ఏదైనా సిచ్యువేషన్ ఎంత దూరంగా వెళ్తుందో మనం ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు మొబైల్స్లోని మొన్న రీసెంట్గా నంద్యాలలో ఒక హత్య జరిగింది. ఆ అమ్మాయి 7 years 8 years ఓల్డ్ అమ్మాయి. ఆ అమ్మాయిని 3 minors రేప్ చేసి చంపేశారు. ఆ అమ్మాయిని 3 minors రేప్ చేసి చంపితే ఏంటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని ఒకసారి చెక్ చేస్తే డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పింది వింటే నాకే ఒక నిమిషం, ఒక అమ్మగా ముందు నేను హోమ్ మినిస్టర్, ఎమ్మెల్యే అవన్నీ తర్వాత, ముందు ఆడపిల్లని, తర్వాత అమ్మగా ఒక్క నిమిషం నాకు భయం వేసింది. అంటే వీళ్ళు ఈ ఫోన్ వీడియోస్ అవి చూసి వాటికి అట్రాక్ట్ అయ్యి వాటిని తీసుకొచ్చి లైవ్లో వాళ్ళ లైఫ్ స్టైల్లో ఇంప్లిమెంట్ చేయటం. సో ఇలాంటి సిచ్యువేషన్లో జరిగిన సంఘటనలు, చంటి పిల్లల మీద అబ్యూజింగ్స్, ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక్కసారిగా నేను ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడిన తర్వాత ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయాలి. ఈరోజు నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత డాక్టర్స్ అసోసియేషన్ వాళ్ళు, గైనకాలజీ అసోసియేషన్ కానీ, డెంటల్ అసోసియేషన్ వాళ్ళు కానీ, అదేవిధంగా మనకి జూనియర్ డాక్టర్ అసోసియేషన్ వాళ్ళు కానీ, మిగతా మళ్ళీ ఆర్గనైజేషన్స్ వాళ్ళు కానీ, వీళ్ళందరూ నేను అడక్క ముందే ముందుకు వచ్చి మీరు ఏ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టినా కూడా మేమందరం కూడా పార్టిసిపేట్ చేస్తామండి, ఇందులో మమ్మల్ని కూడా భాగస్వాములు చేయండి అని చెప్పినందుకు ప్రత్యేకంగా మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానమ్మా. ఎందుకంటే ఇది మన సోషల్ రెస్పాన్సిబిలిటీ. నాకు అదే నిజంగానే లేదమ్మా అన్నారు. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ హాస్పిటల్లో, కేజీహెచ్ లాంటి హాస్పిటల్స్లో చూసుకుంటే అక్కడికి లోపలికి బయట నుంచి గాంజా డ్రగ్స్ అవన్నీ తీసుకొని మేము వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు కూడా చాలా నీచంగా మాట్లాడుతున్నారు. ఒక్కొక్కసారి ఈ వృత్తి ఎందుకు చేస్తున్నామా అని మేమే భయపడే పరిస్థితులు మాకు వచ్చినాయి. అంటే నేను చెప్పాను, నేను 23rd నేను ఆ రోజు ఎలక్షన్ కోడ్లో ఉండి వాళ్ళ దగ్గర మాట్లాడలేకపోయా. ఆ రోజు వైజాగ్లో ఎలక్షన్ కోడ్ ఉన్నాయి, అందువల్ల నేను వాళ్ళ దగ్గర మాట్లాడలేకపోయా. నేను డెఫినెట్గా కంపల్సరీగా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి ఆల్రెడీ తీసుకెళ్ళాము. మిగతా విషయాలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాము. ముఖ్యంగా ఎక్కడైతే ఈ నర్సింగ్ కాలేజెస్ కానీ, హాస్టల్స్ కానీ, గవర్నమెంట్ మన మెడికల్ హాస్టల్స్, పీజీ హాస్టల్స్ ఉంటాయో ఇక్కడే కాదు, అన్ని డిపార్ట్మెంట్స్ దగ్గర కూడా ఎక్కడైతే లేడీస్ హాస్టల్స్ ఎక్కడైతే ఉంటాయో వాటన్నిటి దగ్గర కూడా ప్రత్యేకమైన పర్యవేక్షణ ఏర్పాటు చేసి, సీసీ క్యామ్స్ ఏర్పాటు చేసి, వాటికి కంట్రోలింగ్ కూడా కమాండ్ కంట్రోల్ రూమ్కి ఏర్పాటు చేసి మీకు ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు మేము చేస్తాం. ఎందుకంటే ఏ ఆడబిడ్డ కూడా మళ్ళీ ఇంకొకసారిగా ఇబ్బంది పడకూడదు. ఎందుకంటే ఒక్కసారిగా డాక్టర్ వృత్తి అంటే మా అందరికీ కూడా చాలా గౌరవం. కనిపించే దైవుడు డాక్టర్ని అంటారు. మనం దేవుడి దగ్గరికి వెళ్ళి చేతులెత్తి మొక్కి నా ఆరోగ్యం బాగుండాలి దేవుడు అంటాం, కానీ అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి చెయ్యండి నాయన, నా బిడ్డను బతికించండి అని ఏదో రకంగా మనం ప్రాధాయపడతాం. నిజంగా వాళ్ళు కూడా ఫుల్ ఎఫర్ట్ పెట్టారు. నేను కళ్ళతో చూశాను. ఎక్కడ విషాహారం తినంటే మాకు అక్కడ కొంచెం ఫుడ్ పాయిజన్